అది బాగుంది ఇది బాగుంది అని రేటు కూడా చూడకుండా నా జోబుకి పెద్ద బొక్క పెడతారు. అందుకని బాగా ఆలోచించి మీరెవ్వరికీ చెప్పకుండా వెళ్ళి నా బడ్జెట్లో నాకు నచ్చినట్టుగా షాపింగ్ చేసుకొని వచ్చేసాను. కావాలంటే మీరే చూడండి, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతారు. రాజా, ఈ చీర రేటెంత? 700 నాన్న. ఏడు వందలే? అవునానమ్మా. యాక్చువల్గా చీరకి నేను వేసుకున్న బడ్జెట్ 500 నానమ్మా. షాప్కి వెళ్ళి చూస్తే ఈ చీర నాకు చాలా బాగా నచ్చేసింది. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, 200 ఎక్కువ పెట్టి మరి ఈ చీర కొనుక్కొచ్చాను. ఏంటి రాజా నువ్వు? దేంట్లో అయినా లెక్క చూడొచ్చు, కానీ పెళ్లి కూతురికి నిశ్చితార్థం చీర కొనడంలో లెక్క చూస్తే ఎలారా? కొంచెం రేట్ ఎక్కువైనా మంచి చీర కొనాల్సింది కదరా. ఈ చీరకేంటి నాన్న, దర్జాగా దగదగా మెరిసిపోతుంది చూడండి. నా భయం కూడా అదే మనవడా. రేపు అక్షయ్ ఈ చీర కట్టుకుని నీ పక్కన నిలబడితే ఈ చీరలోంచి వచ్చే మెరుపులోల్లా వచ్చిన అతిథుల కళ్ళు పోతే ఎవరు బాధ్యులు? ఏంటి నానమ్మా, కామెడీ చేస్తున్నావా? అబ్బే నాకు నవ్వు రాలేదు. అది కాదు రాజా, తక్కువలో తక్కువ 7,000 రూపాయల్లో అయినా చీర కొనాల్సింది. రేపు నలుగురిలో మనకేం గౌరవం ఉంటుంది చెప్పు? ఏంటి 7,000 రూపాయల్లో చీర? అది మొత్తం నా పెళ్లి బడ్జెట్ నాన్న.